తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విన్నర్ ఎవరు మరి? సో వార్డుల పరంగా కాంగ్రెస్కి అత్యధిక శాతంగా వార్డులు రావచ్చు. అటుపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్న స్థాయి రిజల్ట్స్ రాకపోయినా వాళ్ళు కూడా కొంత ఓటర్ శాతాన్ని మాకు పెరిగింది అసెంబ్లీ ఎన్నికలతో ఎంపీ ఎన్నికలతో పోలిస్తా అంటున్నారు. సో బీజేపీ ఒక కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్నందుకు సంతోషపడాలా, లేదు బీజేపీ చాలా చోట్ల 45 స్థానాల్లో 0కు పరిమితమైనందుకు బాధపడాలా? సో లీడర్షిప్ క్రైసిస్ ఉందా బీజేపీలో? ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మొత్తంగా 2996 వార్డులకి ఎన్నికలు జరగాల్సి ఉండగా మక్తల్లోని ఒక వార్డులో అభ్యర్థి మరణంతో ఆ వార్డు ఎన్నిక ఆగిపోయింది. దీంతో 2995 వార్డులకి పోటీ జరిగితే కాంగ్రెస్ పార్టీ 1537 వార్డులు గెలుపొందింది. సో బీఆర్ఎస్ 781, బీజేపీ 336. సో ఇండిపెండెంట్లు వచ్చేసి 186. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇతరత్ర 1-2 చిన్న చితక పార్టీలన్నీ కలిపి 73 స్థానాల్లో గెలుపొందారు. సో ఇలా ఎంఐఎం సుమారుగా అన్నీ కలిపి 70 స్థానాల్లో గెలుపొందగలిగింది. సో 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు. సో 7 కార్పొరేషన్లో 4 వన్ సైడెడ్గా మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 చోట్ల కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో నిజామాబాద్ని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ హంగొచ్చినా కూడా ఆక్యుపై చేసుకునే విధంగా ఎంఐఎంతో జత కట్టబోతోంది. కరీంనగర్లో బీజేపీ కైవసం చేసుకుంది. సో కొత్తగూడెంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. సో ఇంకా చాలా చోట్ల రిజల్ట్కి సంబంధించి హంగ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ రిజల్ట్స్ ఎలా చూస్తున్నాయి, ఆ పార్టీలు ఏ రకంగా రివ్యూ చేస్తుందో మాట్లాడదాం. మనతో పాటుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి బల్మూర్ వెంకట్ గారు ఆయన ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరికి వెల్కమ్ అండి. అట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంగ్రెస్ అధికార పార్టీ అడుగుదాం. అధికార పార్టీ కాబట్టి 80%, 90%, 100% రిజల్ట్స్ అని డెఫినెట్గా చెప్పుకుంటారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ వాళ్ళకు సంతృప్తిగా ఉన్నాయో తెలుసుకుందాం. వెంకట్ గారు, 2995 వార్డుల్లో 1537 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 4 కార్పొరేషన్లు దక్కించుకుంది. మిగిలిన చోట్ల కొంత అటు ఇటు హంగుతో ముందుకెళ్ళబోతోంది. కరీంనగర్ ఆల్రెడీ బీజేపీ కైవసం అయిపోయింది. సో 4 కార్పొరేషన్లో మీకు డైరెక్ట్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 4 కార్పొరేషన్, 7 కార్పొరేషన్లో. సో విత్ దిస్ రిజల్ట్స్ కాంగ్రెస్ హ్యాపీగా ఉందా? ఏదన్నా కూడా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి ఎలక్షన్స్ కూడా మనకి ఎన్నికల్లో ఒక రిఫరెండం లెక్క తీసుకోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఎక్కడన్నా ప్రతి చోట కూడా మేము అనుకున్న రిజల్ట్స్ వచ్చినాయి. సరే కొన్ని ఏదో కార్పొరేషన్లో రాని ఉన్నాయో అక్కడ దేని వల్ల అయిందో దానికి సంబంధించి దానిపైన రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వాళ్ళని గెలిపివ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్న చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. సో తప్పనిసరిగా ఈ కొద్దిగా కూడా మిస్ అయింది ఎక్కడంటే ఎక్కడైనా బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా లోపాయికంగా ఎక్కడైతే ఒప్పందాలు ఉన్నాయో బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ పూర్తిగా నామమాత్రం కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట బీజేపీ పార్టీ నామమాత్రంగా లేకుండా పోయింది. అండ్ లాస్ట్ టైం కి కంపేర్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీది ఆల్మోస్ట్ 70 స్థానాలు తగ్గినాయి. 2020 ఎలక్షన్స్ కి చూసుకుంటే వాళ్ళకి అప్పటికి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా డౌన్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు వాళ్ళు చేసిన ఒక అరాచకము, వారి యొక్క అవినీతి, కేసీఆర్ గారిని ఏదైతే విచారిస్తుంటే దానివల్ల సింపతి వస్తుందనేది వీరు అనుకున్నారో ఆ సింపతి రాకపోగా అది సరైనదని చెప్పి నమ్మి జనాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కేవలం పంచాయతీ గ్రామీణ ప్రాంతాలు కాదు, పట్టణం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ మయమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలపరిచి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఎక్కువగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. 8 చోట్ల బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో, తర్వాత ఇటు నిజామాబాద్ అని కొన్ని ప్రాంతాల్లో. సో అంటే ఇక్కడ హంగ్ వచ్చింది అని అంటే ప్రజలు ఇంకా అర్బన్ ఓటర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరనేనా? మనోజ్ గారు, ప్రతి ఎన్నిక కూడా అట్ ద సేమ్ టైం పార్టీ సింబల్ ఎంత ఉంటుందో స్థానికంగా ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ బట్టి కూడా ఉంటుంది. సరే రాని చోట తప్పనిసరిగా ఎందుకు రాలేదని ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దానిపైన కూడా మేము పోస్ట్ మార్టం చేసుకోవాల్సి వస్తుంది. మా పార్టీ నాయకత్వం దానిపైన కూడా ఆలోచించి పోస్ట్ మార్టం చేసుకుంటుంది ఎందుకు అక్కడ రాలేకపోయిందో. కానీ వచ్చిన రిజల్ట్స్ ఏవైతున్నాయో ఎక్కువ మోర్ దాన్ 70% వరకు ఆ ఇద్దరు కలిసి కూడా 30-35% ఉన్నారు. 70% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. రాని చోట కూడా తప్పనిసరిగా దానిపైన రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఇంకా పార్టీని అక్కడ బలోపేతం చేసి ప్రజలకు ఇంకా ఏ రకంగా చొరువు కాగలుగుతామో, దగ్గర కాగలుగుతామో ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. వెంకట్ గారు, మొన్న ఎలక్షన్ ప్రచారంలో ఎంఐఎం ఒక మాట చెప్పింది. ఎంఐఎం సంబంధించిన నేత రెడ్డిలైనా రావులైనా మా దగ్గర రావాల్సిందే, మేము ఎక్కడికి వెళ్ళమని అన్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ లో మీకు వచ్చిన స్థానాలు 17, మీకంటే 10 స్థానాలు ఎక్కువగానే బీజేపీ సాధించింది అక్కడ. కానీ అక్కడ మీరు ఎంఐఎంతో కలిసి మళ్ళీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో బీజేపీ మాకు వచ్చిన ప్రతిపక్ష స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ బీజేపీకి ఇది ఒక ఆయుధంగా అవదా? ఇక్కడ మీరు మళ్ళీ మ్యాండేట్ మనోజ్ గారు ఇప్పుడు ఉదాహరణకి హుజరాబాద్ లో జమ్మిగుంట పట్టణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు క్యాంపు కూడా ఏర్పాటు చేసారు. సో స్థానికంగా పర్టికులర్ గా కొన్ని స్థానాల్లో కొన్ని అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఏదో వాళ్ళకేదో లాభం చేకూరుతుంది, వాళ్ళు ఏదైతే మతపరంగా దాన్ని వాడుకొని లాభం చేకూర్చుకున్నామనే ప్రయత్నం చేసినా, ఈ రోజు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి లాస్ట్ టైం కంటే ఇప్పటికీ సీట్స్ అనేటివి తగ్గినాయి. అది చాలా స్పష్టంగా లెక్కల రూపంలో మనకు కనబడుతుంది. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసి మళ్ళీ అదే మతపరంగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసినా ప్రజలు డెవలప్మెంట్ పైన, అభివృద్ధి పైన, సంక్షేమ పథకాలనే దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తున్న ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. బట్ ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. సో పైడి రాకేష్ రెడ్డి గారు, సో నిజామాబాద్ లో యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చినాయి.